తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి రైతు భరోసా పథకంపై మరోసారి స్పష్టతనిచ్చిందండి. రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన రైతులకు ఎకరానికి 12,000 రూపాయల చొప్పున ఏడాదికి 2 విడతలుగా సహాయం అందిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ పథకం కింద ఒక్కో విడతగా 6,000 రూపాయలు రైతు బ్యాంకు ఖాతాలో జమ అవుతూ ఉన్నాయి ప్రజెంటు. అయితే తాజాగా కొంతమంది రైతులకు అయితే రైతు భరోసా మొత్తంగా రాకపోవడం కానీ, మరి కొందరికైతే తక్కువ మొత్తం జమ కావడం వంటి సమస్యలు అయితే జరుగుతూ ఉన్నాయి. దీంతో రైతులైతే ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వ్యవసాయ అధికారుల చుట్టూ, కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి నెలకొని ఉంది. ఈ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటన చేసిందండి. రైతుల ఫిర్యాదులను పరిష్కరించేందుకు ప్రతి మండలంలో రైతు భరోసా ఫిర్యాదు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ కేంద్రాల ద్వారా రైతులు తమకు జరిగిన అన్యాయంపై అధికారులకు ఫిర్యాదు చేసే అవకాశం అయితే ఉంటుందని చెప్తున్నారు. అయితే ఎవరెవరికి ఈ ఫిర్యాదు కేంద్రాలు ఉపయోగపడతాయనే విషయంలోకి వెళ్తే, రైతు భరోసా పూర్తిగా రాకపోయినా, రైతు భరోసా తక్కువగా అమౌంట్ అందినా, రైతు భరోసాపై మరేమైనా సందేహాలు ఉన్నా సరే ఇక్కడ ఫిర్యాదు చేసుకోవచ్చు. రైతుల ఫిర్యాదులను మండల వ్యవసాయ అధికారులు పరిశీలించి యథాశక్తిగా తగిన చర్యలు తీసుకుంటారట. తప్పులుంటే సరిచేసి రైతులకు రావాల్సిన మొత్తం అందేలా చూస్తారట. వీలైనంత త్వరగా ఈ పనులు పూర్తి చేస్తారట. రైతు భరోసాకు సంబంధించి సమస్యలు ఉంటే వెంటనే మండల వ్యవసాయ అధికారి లేదా ఏఈఓని సంప్రదించాలని, ఫిర్యాదు కేంద్రాల్లో మీ భూమి వివరాలు, బ్యాంకు ఖాతా సమాచారం, ఆధార్ నెంబర్ తదితర పూర్తి స్థాయి వివరాలు ఫిర్యాదు నమోదు చేసుకోవాలండి. మీరు ఫిర్యాదు చేయాలంటే ఆధార్ నెంబర్తో పాటు బ్యాంకు ఖాతా, మీ భూమికి సంబంధించినటువంటి వివరాలన్నీ తీసుకెళ్తే ఫిర్యాదు స్వీకరిస్తారటండి. అనంతరం అధికారులు ఫిర్యాదులను పరిశీలించి ఏవైనా పొరపాట్లు ఉంటే వాటిని సరిచేసి అర్హులైన రైతుల ఖాతాల్లో వెంటనే డబ్బులు జమ చేస్తారు. ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద ప్రతి అర్హత కలిగిన రైతుకు సహాయం అందించేలా అన్ని చర్యలు తీసుకుంటామని హామీ అయితే ఇచ్చింది. ఎవరైనా అనుమానాలు లేదా సమస్యలు ఎదుర్కొంటే కనుక ఈ సమస్యల విషయంలో సంబంధిత అధికారి, వ్యవసాయ అధికారులను కలవాలని అయితే ప్రభుత్వం కోరుతూ ఉందండి. మరి